హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను వెయిట్ లాస్ కోసము పౌడర్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఆ మధ్య యూట్యూబ్లో కూడా చాలా ట్రెండ్ అయింది. బట్ నేను 3 months నుంచి ట్రై చేస్తున్నాను. ట్రై చేసే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. నేను ఏ ఐటెం అయినా అంతే, దీంట్లో రెసిపీ అయినా ఏది పోస్ట్ చేసినా కూడా నేను ట్రై చేసి పోస్ట్ చేస్తానండి. మీరు తప్పకుండా ఏ భయం లేకుండా యూజ్ చేయొచ్చు ఈ పౌడర్ని. దీనికి ముందుగా మనం జీరాను, సోంపు, వాము తీసుకోవాలండి. ఇది సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇదే కప్తో సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలండి. దీనికోసం మనం నల్ల జీలకర్ర కూడా యూజ్ చేయాలండి. బట్ అది నాకు ఇక్కడ అవైలబుల్లో లేదు, అందుకని నేను ఆన్లైన్లో ఇలా పౌడర్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇది మనకి ఒకసారి అయితే యూజ్ అవ్వదండి, బట్ మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఈ క్వాంటిటీలో తీసుకుంటే మీరు ఒక 2 స్పూన్స్, టీ స్పూన్స్ ఉంటాయి కదండి, ఆ స్పూన్స్తో 2 స్పూన్స్ అయితే ఇది యాడ్ చేసుకోవాలి పౌడరు. నేను చూపిస్తాను ఎలా యాడ్ చేయాలో, బట్ మీరు తప్పకుండా ట్రై చేయండి. కంపల్సరీ రిజల్ట్ అయితే చూస్తారండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. వచ్చేసేయండి. ముందుగా మనం ఇలాంటి బౌల్ని వేడి చేసుకోవాలండి. మీరు ప్యాన్ తీసుకున్నా పర్లేదు. ముందుగా మనం సోంపు అయితే వేసుకున్నానండి. ఇదే క్వాంటిటీలో తీసుకోండి, అన్నీ సేమ్ క్వాంటిటీలో ఉండాలండి. ఇలాగా సోంపు వేసేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఒక 2 minutes అయితే వేగిపోతాయి. బట్ కొద్దిగా జీలకర్ర వేగడానికి టైం పడుతుంది. జీలకర్ర, వాము, సోంపు అయితే బ్లాక్ అయిపోతుందండి తొందరగా. ఇలాగా 2 minutes ఇలా వేయించేసుకొని మీరు ప్లేట్లోకి తీసేసుకోవడమే. చూడండి, కలర్ షేడ్ అయినట్టు అనిపిస్తుంది కదండి. ఇంకా మనం వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. బాగా వేగనివ్వకూడదు. బాగా వేగింది అనుకోండి చేదు వచ్చేస్తుంది. అందుకని మనం 2 minutes ఉంచేస్తే సరిపోతుందండి. దీంతోనే ఇంకా సేమ్ క్వాంటిటీలో జీరా అయితే తీసుకోవాలండి. జీరా కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకొని వేడి చేసుకోవాలన్నమాట. డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగునన్నీ మాడిపోతూ ఉంటాయి. అందుకనేసి అయితే ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే జస్ట్ 10 minutesలో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది మనము ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే 1 month దాకా కూడా స్టోర్ ఉంటుందండి. నేనైతే మంత్లీ వన్స్ ప్రిపేర్ చేస్తానండి, 1 monthకి సరిపోయేలాగా. అలా అయితే బయట పెట్టచ్చు, ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదు. బయట పెట్టేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇవి కూడా వేగిపోయాయండి. వీటిని కూడా ఇలాగా పక్కన ఇంకో ప్లేట్లోకి తీసేసుకోండి. చూడండి, సేమ్ క్వాంటిటీలో వామును కూడా తీసేసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. దీన్ని కొందరు ఓమ కూడా అంటారండి. అది కూడా అదే అన్నమాట. వాము, ఓమ అన్న సేమ్ అన్నమాట. అదైతే సేమ్ క్వాంటిటీలో తీసేసుకొని మనం ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మీకు ఒకవేళ నల్ల జీలకర్ర అవైలబుల్లో ఉందనుకోండి, ఇలా స్పూన్తోని ఈ స్పూన్తోని 2 spoons యాడ్ చేసేసుకోవచ్చు అండి, సరిపోతుంది. అది ఎందుకంటే బాగా చేదు వచ్చేస్తుందండి, అందుకని చాలా తక్కువగా యాడ్ చేసేసుకోవాలి. ఎలర్జీ అలా ఉన్న వాళ్ళైతే 1 spoon వేసుకున్నా సరిపోతుందండి. బట్ ఇది డైజెషన్ కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనకి వెయిట్ లాస్ అవుతున్నట్టు బాడీలో ఒకేసారి 5 kgs 10 kgs అలా అవ్వకుండా నాకైతే 1 monthలో 2 kg 1.5 kg అలా అయితే రిజల్ట్ అయితే కనిపించిందండి. చూడండి, ఆ రెండింటికన్నా కూడా వాము తొందరగా వేగిపోతుందండి. ఇలాగా వేగిన తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇవి బాగా చల్లారనివ్వాలండి. చూడండి, ఇలాగా వేయించుకోండి. కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. బాగా మనకి ఏంటంటే వెయిట్ లాస్ 5-10 kgs అలా ఏం తగ్గదండి. ఒకేసారి అంత తగ్గినా కూడా మంచిది కాదు హెల్త్కి, బట్ తగ్గుతుంది. అలాగే డైజెషన్ సిస్టమ్ ఉంటుంది కదా, అంటే మనం ఇది యూజ్ చేసేటప్పుడు అస్సలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే ఉండదండి. ఎందుకంటే జీలకర్ర ఉంది, వాము ఉంది, అలాగే సోంపు ఉంది కదా. సోంపు మనకి వాటర్లో మరిగించుకొని తాగినా కూడా లేడీస్కి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ అవి ఉంటే కవర్ అయిపోతాయండి. అందుకని ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇవన్నీ చాలా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసేసుకుందాం. చూడండి, ఆల్మోస్ట్ ఇవన్నీ బాగా చల్లారిపోయాయండి. వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని దాంట్లో పౌడర్ చేసేసుకుందాం. అన్నీ కలిపి కూడా పౌడర్ చేసేసుకోవచ్చండి, పర్వాలేదు. నేను మిక్సీ చేసి చూపిస్తాను. ఇవన్నీ కూడా ఇలాగా మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ చేసేసుకుందాం. చూడండి, ఇలా వేసేసుకొని మనం మిక్సీ చేసేసుకుందాం. చూడండి, ఇలాగా మిక్సీ చేసేసుకోవాలండి.
వాము కూడా బాగా నలిగిపోవాలన్నమాట. మళ్ళీ అలా ఉంటే మనం తినలేము. అందుకని చూడండి, లాస్ట్లో మీ దగ్గర నల్ల జీలకర్ర ఉంటే అప్పుడే వేసి మిక్సీ చేసేసుకోవచ్చు. ఇలా పౌడర్ తీసుకుంటే కనుక మనం ఒకసారి మిక్సీ ఆపేసుకొని ఇలాగా పౌడర్ని ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఇలాగా చిన్న స్పూన్తోనే 2 స్పూన్స్ వరకు నల్ల జీలకర్ర పొడి ఉంటుంది కదండి. చూడండి, చిన్న స్పూన్ అండి, పెద్ద స్పూన్ యూజ్ చేయొద్దు. అలాగే ర్యాషెస్ అవి ఉన్న వాళ్ళు కూడా నల్ల జీలకర్రకి కొద్దిగా దూరం ఉండండి. ఎందుకంటే డాక్టర్ని అడిగే ట్రై చేయండి. నేను అందరినీ ట్రై చేయమని అయితే చెప్పట్లేదు. ర్యాషెస్, ఎలర్జీ ఉన్న లాంటి వాళ్ళైతే మాత్రము నల్ల జీలకర్ర, మిగతావన్నీ ఓకే, బట్ ఈ నల్ల జీలకర్ర చాలా చేదుగా ఉంటుంది. ఇది ఆయుర్వేదిక్ పర్పస్ యూజ్ చేస్తారండి. అందుకని కొద్దిగా తక్కువ తీసుకొని యూజ్ చేసేసుకోండి. జీలకర్ర వేస్తే మాత్రం దీంతో సరిపోతుందండి. 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. బట్ మీరు ఇలా పౌడర్ తీసుకున్నా సరే 2 స్పూన్స్ అయితే వేసేసుకొని ఇందులో ఒకసారి లాస్ట్లో మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేస్తే ఏంటంటే బాగా కలిసిపోతుంది దీంట్లో. అందుకని మిక్సీ చేసేద్దాం. మీరు మాత్రం ఎట్టి పరిస్థితులలో నల్ల జీలకర్ర ఎక్కువగా తీసుకోవద్దండి. ఎందుకంటే తీసుకుంటే చాలా చేదు వచ్చేస్తుంది. అస్సలు తాగలేరు, తినలేరు కూడా దీన్ని. చూడండి, మనకి వెయిట్ లాస్ పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి. దాదాపు ఇది నా ఒక్కదానికైతే 1 మంత్ అలా వచ్చేస్తుందండి. ఎందుకంటే డైలీ నేను తీసుకునేది 1 స్పూనే. బట్ రిజల్ట్ మాత్రం చాలా బాగుండిందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే నేను ఏదైనా ట్రై చేసే మీకు చూపిస్తున్నాను. అందుకని అంటే మనకి ఒక్కసారే చెప్పాను కదా, వెయిట్ లాస్ అంటే మొత్తం కేజీలు అవ్వదు. 1 కేజీ, ½ కేజీ అయినా కూడా అదొక వండరే అండి. ఈ రోజుల్లో అయితే చాలామంది చాలా వెయిట్ పెరిగిపోతున్నారు కదా. అందుకనేసి మనం చేయాల్సిన పని ఏం లేదండి. జస్ట్ మన ఇంట్లో ఉన్న వాటితోని ఇలా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని డైలీ 1 స్పూన్ ఇలా ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత ఇలా 1 స్పూన్, ఇంత కాదండి, ఇంత 1 స్పూన్ ఇలాగా తీసేసుకొని హాట్ వాటర్ ఉంటుంది కదా, అంటే గోరువెచ్చని నీళ్ళు, అది తాగినా పర్లేదు. లేదంటే మనము డైలీ హాట్ వాటర్ అయితే హాట్ వాటర్ అయితే తీసుకుంటాం కదండి, దాంట్లో మీరు ఇలాగా 1 స్పూన్, ఈ స్పూన్ క్వాంటిటీలో ఇలా 1 స్పూన్ అయితే తీసేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇలా తాగేసినా కూడా పర్లేదు, ఇలా కూడా తీసేసుకోవచ్చు. లేదంటే ఒకేసారి స్పూన్తో అయినా తీసేసుకొని నోట్లో వేసేసుకొని వాటర్ వేసుకున్నా సరిపోతుంది. చాలా బాగుంటుందండి. ఇది వాడితే మాత్రము గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, వాటి నుంచి అయితే మీరు ఖచ్చితంగా చెక్ పెట్టేసేయచ్చు. అలాగే మనకు డైజెషన్ కూడా చాలా బాగా అవుతుందండి. నేనైతే ట్రై చేశాను, కంపల్సరీ ట్రై చేసే మీరు చెప్తున్నానండి. తప్పకుండా ఒకసారి అయితే ఇలా పౌడర్ చేసుకొని ఒక 1 మంత్ అయితే వాడి చూడండి. మీకు ఏంటంటే మీకు ఎప్పుడు డైజెషన్ అవ్వలేదు అనిపించినా కూడా, అంటే డైలీ నేనైతే 1 టైమే తీసుకున్నాను. మీరు కూడా ఎప్పుడైనా డైజెషన్ ప్రాబ్లం ఉన్నా, కడుపు ఉబ్బరంగా అనిపించినా కూడా ఇలా తింటే కనుక చాలా చక్కగా రిలీఫ్ ఉంటుందండి. అలాగే ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో మాత్రం తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇది వాడిన తర్వాత మీకు రిజల్ట్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్. ఈ వీడియో మీకు